నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను. మనము ఈరోజు తెలుసుకునే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది చాలామంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో కామన్గా ఇప్పుడు ఈ 5-10 ఇయర్స్ నుంచి చాలా కామన్గా చూస్తున్నాం. అయితే దీనికి అసలు థైరాయిడ్ అంటే ఏంటి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం థైరాయిడ్ అంటే ఏంటి, దానికి చికిత్స ఏంటి, అసలు ప్రికాషనరీగా మందులు లేకుండా మనం లైఫ్ లీడ్ చేయొచ్చా, దాని గురించి మాట్లాడదాం. థైరాయిడ్ అనే దాన్ని ఆయుర్వేదంలో గ్రంథి అంటాం. అంటే గ్రంథి అంటే ఒక గ్లాండ్. ఇది థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీ జీవక్రియ మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడానికి చాలా హెల్ప్, అంటే మెయింటైన్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మరి ఇలాంటి థైరాయిడ్ గ్లాండ్ మన రోజువారీ కార్యక్రమాలకి, మన బాడీ యాక్టివ్గా ఉండడానికి ఈ థైరాయిడ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మరి ఈ థైరాయిడ్ దెబ్బతిన్నప్పుడు ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తుంటాం. అయితే ఫస్ట్ దీని లక్షణాలు చూసుకుంటే ఏంటంటే సడన్గా బరువు పెరిగిపోవటము, ఆడవాళ్ళలో పీరియడ్స్ స్కిప్ అవటం, అంటే పీరియడ్స్ సరిగ్గా రెగ్యులర్గా రాకపోవటము, జుట్టు రాలిపోవటము, స్కిన్ డ్రై అవ్వటము, మూడ్ స్వింగ్స్ రావటము, కొన్నిసార్లు పెయిన్స్ రావటము, మోషన్ సరిగ్గా లేకపోవటము, చాలా లక్షణాలు చూస్తూ ఉంటాం. అయితే ఈ లక్షణాలని బట్టి థైరాయిడ్ అని చెప్పలేం, కానీ వాళ్ళ అపియరెన్స్ ఒక్కొక్కసారి చూస్తే కూడా యాజ్ ఆయుర్వేద డాక్టర్ మనం చెప్పగలుగుతాము. ఇంకొన్ని సందర్భాల్లో గాయిటర్ అంటాం, అంటే దీన్ని సరిగ్గా టైంలో చికిత్స చేయకపోతే ఆ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకి మెడ దగ్గర, గొంతు దగ్గర కనబడుతూ ఉంటుంది. అయితే అలా చూసినప్పుడు డౌట్ వచ్చి స్కాన్ కానివ్వండి, టెస్టులు చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే మరి దీన్ని గుర్తించడం ఎలా అంటే జనరల్గా మనకి ఈజీగా, అంటే ఒక సర్టన్ ఏజ్లో నేను చెప్పినట్టు ఇవి ఇబ్బందికరంగా అవుతున్నాయి, జుట్టు రాలటం కానివ్వండి, పెయిన్ఫుల్గా ఉండడం, పొద్దున్న లేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించడము, డిస్టేస్ట్, నోరు చేదుగా ఉండడము, ఆడవాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటము, పెయిన్స్ ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు సస్పెక్ట్ చేసినప్పుడు బ్లడ్లో మేము టెస్ట్ చేస్తాం. సింపుల్ టెస్ట్, దాన్ని థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం. వీటిలో చూసేది ఏంటంటే అసలు థైరాయిడ్ అంటే ఏంటి. నేను చెప్పినట్టు ఇది ఒక గ్లాండ్. ఈ గ్లాండ్ చేసేది పని ఏంటంటే జీవక్రియకి థైరాక్సిన్ని రిలీజ్, అంటే మన బ్లడ్లో ఈ థైరాక్సిన్ హార్మోన్ వెళ్ళినప్పుడు మన జీవక్రియ చాలా యాక్టివ్గా అన్నీ సక్రమంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ థైరాక్సిన్ బ్లడ్లో రీచ్ అవ్వదో మిగతా అన్ని ప్రాబ్లమ్స్, అంటే ప్రతి ఆర్గాన్ మనకు కావాల్సి, ఇప్పుడు మనకి ఫుడ్ రాకపోతే మనం ఎలా అయిపోతామో, ఒక రోజంతా ఫుడ్ తినకపోతే మనిషి ఎలా అయిపోతాడో, బాడీలో ఆ థైరాక్సిన్ బ్లడ్లో రీచ్ అవ్వకపోతే కూడా చాలా అనర్థాలు, చాలా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. సో అందుకని ఏం చేస్తాము, మనం ఒక ట్యాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. బట్ దానికి ముందు మనం ఆలోచించాల్సింది అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది రెండు రకాలు, ఒకటి హైపోథైరాయిడిజం, ఇంకోటి హైపర్ థైరాయిడిజం. రెండు వేటికవే లక్షణాలు ఉన్నా కానీ రెండు కూడా థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించిందే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే గాయిటర్ కాకుండా జనరల్గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది చూస్తే గ్లాండ్ కంప్లీట్గా పాడైపోలేదు, ఓన్లీ అది చేయాల్సిన పని చేయట్లేదు. సో అది ఎందుకు పని చేయట్లేదు, మన ఆహార విహారాల్లో ఏమైనా మనం చేంజ్ చేసామా, మనం లేకపోతే ఇంకేదన్నా వేరే ఇతరత్ర మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా, ఆర్ ఇది టెంపరీ ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా తెలుసుకోకుండా జస్ట్ ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేయడం వల్ల బాడీ ఆ ట్యాబ్లెట్కి అడిక్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు వాడతారు, అండ్ అది ఆపినప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దానికన్నా ముందు మన శరీరానికి ఒక ఇన్నేట్ ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే ఏదాన్నైనా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఫైట్ చేసి కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ మనం ఇవ్వాలి. అలాంటప్పుడు ఆయుర్వేదంలో ఏం చెప్పామంటే ఈ గ్రంథి ఏదైతే ఉంటుందో ఈ ఫంక్షనాలిటీ ఎందుకు తగ్గింది, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమా లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్సా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తాము. అలానే ఫంక్షన్ నేను చెప్పినట్టు ఇది హైపోథైరాయిడిజం అన్నప్పుడు T3, T4, TSH అంటాం, అంటే ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్. ఇవన్నీ కూడా ఈ T3 ఎస్పెషల్లీ ఏంటంటే ట్రైఆక్సిడైన్ ఉంటాము. ఇందులో ఎందుకు దెబ్బతిన్నది అన్నప్పుడు ఈ ఫంక్షనాలిటీకి మన అయోడైజ్ చూస్తుంటాం, మన బాడీకి అయోడిన్ అనేది సరఫరా కాదు. అయితే దీన్ని మనం చూసుకుంటే ఒక 15-20 ఇయర్స్ నుంచి చాలా ప్రతి ఒక్కరు మనకు అవసరం లేకపోయినా, అంటే మన డైట్లో మనకు కావాల్సింది ఏంటి, సైంధవ లవణము ఆర్ హిమాలయన్ సాల్ట్ నార్మల్ ఇవి, కానీ కొన్ని కండిషన్స్ అంటే ప్రతి ఒక్కరికి అయోడైజ్డ్ సాల్ట్ కావాలి అని చెప్పి ప్రతి ఇంట్లో ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల దానికి ఉండే అంటే మంచితనంతో పాటు, అంటే ఏదైనా తెలుగులో అంటాం చూడండి, అతిగా చేస్తే ఎప్పటికైనా ప్రాబ్లమే. అలానే వీటన్నిటికీ కారణం కూడా అదే, అంత ఓవర్ యూసేజ్ వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ యూజ్ అయ్యి అది రాను జనరేషన్స్కి పాస్ అవుతూ వస్తుంది. అంటే మీరు చూస్తే ఏ డాక్టర్ అయినా థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందా అని అడుగుతారు, అంటే ఆ జనరేషన్స్ పాస్ అవుతూ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మన డైట్లో కరెక్ట్ చేసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మేము ఆయుర్వేదంలో ఏంటాం, ఈ గ్లాండ్కి కావాల్సింది ఏంటి, సెలీనియం ప్రోటీన్స్, అయోడిన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ. దానికి ఏంటి, మనకి ఇంట్లో దొరికే మునగాకు చాలా మంచి, ఇందులో ఏంటంటే విటమిన్ D3, డి, కాల్షియము, అలానే సెలీనియం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం మునగాకును రెగ్యులర్గా తీసుకోవడము, అలానే పిప్పళ్ళు
తోక మిరియాలు అంటాం. మిరియాలు రౌండ్గా ఉంటాయి, ఇవి పిప్పలు అనేవి రౌండ్గా. వీటిని ఆవు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొని మన కూరల్లో వాటిలో వేసుకోవడం వల్ల కూడా ఈ గ్లాండ్లో వాపును తగ్గించి మెటబాలిక్ రేట్ని మంచిగా పెంచుతుంది. అట్లానే మనకి ఈజీగా కొబ్బరి నూనె, ఇడబుల్ కోకోనట్ ఆయిల్ వల్ల కూడా సెలీనియం ప్రోటీన్స్ బాగా అయ్యి బాడీ మెటబాలిజిక్గా ఈ థైరాయిడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది. అయితే ఇవి రోజు చేయకపోయినా వారంలో 2-3 సార్లు చేయటం వల్ల కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లానే మన నస్యకర్మ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నస్యకర్మ అంటే నస్యం, మన ముక్కు అంటే గేట్వే ఫర్ ఈ చెస్ట్ వరకు ఏ ఆర్గాన్స్కైనా ఇది ఒక గేట్వే. ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ ఆయిల్స్ని మేము యూజ్ చేసే అనుతైలం కానివ్వండి, వేరే ఇతరత్ర తైలాల్ని ఇవేవి లేకపోయినా ఇంట్లో దొరికే ఆవు నెయ్యి, సింపుల్ ఆవు నెయ్యిని 4 చుక్కలు ప్రతి ముక్కులో 4 చుక్కలు వేసుకొని పీల్చుకోవడం వల్ల గ్లాండ్ ఆక్సిజనేషన్ పెరిగి అది రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మెటబాలిక్ ప్రాబ్లం కాబట్టి మనం 1-2 రోజుల్లో ఏదో మెడిసిన్ ఇచ్చేసి తగ్గించేవి కాదు. ఈవెన్ ఆయుర్వేదంలో కూడా మంచి ఔషధాలు చెప్పబడ్డాయి. కాంచనార, వరణాది, రాంసపత్యాది, ఈ నస్యకర్మ వీటిని ఒక స్పెసిఫిక్ పీరియడ్ వరకు వాడుకోగలిగితే తర్వాత డైట్గా కన్వర్ట్ చేయగలుగుతాం. వీటిని చేస్తూ ఉంటే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంతేగాని ఒకసారి మెడిసిన్ని కూడా సడన్గా ఆపడానికి ఉండదు. ఒక ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో దాన్ని ట్యాంపర్ చేసుకుంటూ ఇతరత్ర కాంప్లికేషన్స్ కూడా రానికుండా నేను చెప్పిన ఈ పథ్యం జనరల్గా ఏంటంటే ఈ పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం చూస్తుంటాం హైపోథైరాయిడిజంలో క్యాబేజ్ కానీ క్యాలిఫ్లవర్ తినొద్దు అంటాం, ఎందుకంటే అవి వీటిని ప్రేరేపిస్తాయి. కాబట్టి అలాంటి ఫుడ్ ఐటమ్స్ని కంట్రోల్ చేస్తూ మనము ఈజీగా మనకు దొరికే నేను చెప్పినట్టు మునగాకు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వీటితో పాటు కొన్ని రోజులు ఓపిక్గా ఈ ఔషధాలు వాడగలిగితే ఆ రిపేర్ చేసుకోవడానికి దానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతాము. అండ్ ఇంకోటి అంటే కెమికల్గా కాకుండా మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు కాంచనార కానివ్వండి, ఆవు నెయ్యి కానీ వీటి వల్ల ఎటువంటి బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ బాడీకి ఉండవు. ఎట్ ద సేమ్ టైం మీ థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటిని నార్మల్ చేయడానికి కూడా హెల్ప్ అయ్యి మెయింటెనెన్స్ లాగా అవి వాడుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వవు. సో వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501.